మన గవర్నర్ సాయి దాన్ని విమర్శించడం ఎంతో బాధాకరం, తనని అలా దూషించడం కూడా చాలా అవమానకరం. కాబట్టి ఈరోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. పదే పదే టీఆర్ఎస్ లీడర్లు ఆడవాళ్లను విమర్శిస్తూ ఉంటే మన కేసీఆర్ గారే మన శిక్షణా తరగతులు పెడుతున్నారా, లేదంటే నేను అనలేను కాబట్టి మీరు అనండి అని చెప్పి వాళ్ళని శబాష్ అని చెప్పి వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళని చూసుకొని లీడర్లు ప్రతిసారి మహిళలను అవమానించడము, టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా కార్యకర్తలని వాళ్ళ ప్రజాప్రతినిధురాలని పదే పదే అవమానిస్తూ వాళ్ళని ఏడిపించిన రోజులు కూడా మనం చూస్తున్నాము. కేటీఆర్ గారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, సృష్టికి మూలం మహిళ. ఆ మహిళ కన్నీళ్లు ఈ భూమి పైన పడుతున్నాయి. ఈ భూమి నీ రాజ్యం ఏ రోజు సుఖపడదు, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. మీరు పదే పదే కేసులు పెడతారే, మళ్ళా నేను మాట్లాడితే కేటీఆర్ గారిని డఫర్ అని అంటే అతను అన్న భాషతో నేను మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మీరు కంప్లైంట్ ఇవ్వగానే చిత్తశుద్ధితో ఎంతో శ్రద్ధగా నా పైన కేసులు మాత్రం 1 గంటలోనే కేసు నమోదు చేసి నాకు FIR కాపీలను పంపిస్తారు పోలీస్ వాళ్ళు. మళ్ళా ఈరోజు గవర్నర్ మహిళ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రానికి ఆయన తనని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నేను కంప్లైంట్ నమోదు చేశాను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ అదే చిత్తశుద్ధితో తనకి కూడా FIR కాపీ ఇస్తారా లేదా మనం ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు పదే పదే అవమానిస్తున్న మహిళలను, మీ పార్టీ మహిళలు కూడా ఎంత అసహనము ఉందో మీరు ఒకసారి గ్రహించి మన రాష్ట్రంలో ఇకపైన ఇలా జరగకుండా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.